ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము నో ఫియర్ ఆఫ్ నైట్ ఆర్ డే, ఓవర్కమింగ్ యాంగ్జైటీ. రాత్రి పగలు భయం లేదు, ఆందోళనను అధిగమించటం. ప్రస్తుత కాలంలో మానవులు ఎదుర్కొనే పెద్ద సమస్యలలో ఆందోళన ఒకటి. భవిష్యత్తు, అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, భద్రత, అనిశ్చితి ఇవన్నీ మనసులో భయాన్ని కలిగిస్తాయి. భయము రాత్రివేళ ఆలోచనల రూపంలో వస్తుంది, పగటివేళ జీవిత ఒత్తిడుల రూపంలో వస్తుంది. కానీ 91వ కీర్తన 5-6 వచనములలో మనకొక గొప్ప వాగ్దానము ఇవ్వబడింది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం నిరంతరం భయపడే స్థితి నుండి దైవికమైన భరోసా కలిగిన స్థితికి ఎలా మారవచ్చో కాసేపు ధ్యానిద్దాం. మొదటిది, రాత్రివేళ కలుగు భయము అంటే తరచుగా మనకు కనిపించని విషయాల గురించి వచ్చే భయం. చీకటిలో చుట్టూ నిశ్శబ్దం ఉన్నప్పుడు మన ఊహాశక్తి భయానికి ఒక ఆటస్థలంగా మారుతుంది. మన అనారోగ్యము, పిల్లల గురించి లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటాం. ఉదాహరణకు, ఒక చీకటి గదిలో ఒంటరిగా ఉన్న ఒక చిన్న బిడ్డ, ఆ బిడ్డకు ప్రతి నీడ కూడా ఒక భూతంలా కనిపిస్తుంది. కానీ తల్లి కానీ తండ్రి కానీ ఆ గదిలోనికి వచ్చినప్పుడు ఆ గది మారదు, నీడలు కూడా అలాగే ఉంటాయి. కానీ తల్లి తండ్రి ఉన్నటువంటి వారి సన్నిధి ఆ బిడ్డకు ఆ పరిసరాలను చూసే విధానంలో మార్పు వస్తుంది. ఆ బిడ్డలో ధైర్యం కలుగుతుంది. కీర్తన 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదవు అని అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధి మనలో ధైర్యాన్ని, నెమ్మదిని నింపుతుంది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనలను కాపాడే దేవుడు నిరంతరము మనతో కూడా ఉన్నాడు. రెండవది, పగటివేళ బాణముల నుండి తప్పించుకోవటం. పగటివేళ ఎగిరివచ్చు బాణము అంటే జీవితంలో మనకు ఎదురయ్యే ఊహించని ఒత్తిళ్లు. ఇవి మనం ఆశించని ఫోన్ కాల్ కావచ్చు, మన పై అధికారో లేదా మన సహ ఉద్యోగో అన్నటువంటి కఠినమైన మాటలు కావచ్చు, లేదా మన మనశ్శాంతిని దెబ్బతీసే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. రాత్రివేళ అంతర్గత భయానికి సూచన అయితే పగలు బాహ్య ఒత్తిళ్లకు సూచన. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తూ 6వ అధ్యాయము 16వ వచనంలో విశ్వాసం అనే డాలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసం అనే డాలును పట్టుకున్నప్పుడు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులగుదురు అంటూ ఉన్నాడు. ఆందోళనను అధిగమించటం అంటే బాణాలు రావటము ఆగిపోవటం కాదు, డాలును సిద్ధంగా ఉంచుకోవటము. విశ్వాసం అంటే కష్టాలు లేకపోవటం కాదు, రక్షణ కవచము కలిగి ఉండటము. మూడవది, దేవుడే మనకు ఆశ్రయం, మన రహస్య స్థలం. 91వ అధ్యాయంలో 5-6 వచనాల రహస్యము 1వ వచనంలో దాగి ఉంది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని చెప్తూ ఉంది. మనం దేవుని ఆశ్రయానికి వెలుపల జీవిస్తూ పగలు లేదా రాత్రి కలుగు భయాలను జయించలేము. మనము అభద్రతా భావంతో ఉన్నప్పుడు ఆందోళన పెరుగుతుంది. ఉదాహరణకు, పెద్ద గాలి వాన వచ్చినప్పుడు ఒక పక్షి గాలితో పోరాడదు, అది ఒక కొండ సందులో ఆశ్రయం పొందుతుంది. ఆ విధంగా అది ఆశ్రయం పొందటం ద్వారా ఎంత పెద్ద తుఫానుకైనా ఆ పక్షి బలి కాదు. మనం ప్రార్థన ద్వారా మన ఆందోళనలను దేవునికి అప్పగించినప్పుడు మనకు కొండ కోట అయినటువంటి ఆయన సన్నిధిలో మనం ఆశ్రయం పొందేవారంగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, దేనిని గూర్చియు చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును అని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. దేవుని రక్షణ అనే కవచము ఏదో కొద్ది సమయం ఉండేది కాదు. ఆయన చీకటిలో సంచరించు తెగులును, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమును రెండింటినీ నియంత్రించగల గొప్ప దేవుడు. ప్రియ శ్రోతలు,
ప్రతిరోజు ప్రార్థనలో విశ్వాసంతో ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ ఆయన వాగ్దానములను గుర్తు చేసుకుంటూ ధైర్యముతో నిబ్బరముతో భయము దిగులు లేకుండా జీవించువారమై ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనకు తోడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా హృదయముల నుండి ప్రతి ఆందోళనను తొలగించి ప్రతి పగలు రాత్రి నీ రక్షణను నమ్మే విశ్వాసమును మాకు దయచేయము. మా భయాలను తొలగించి నీ సమాధానంతో నింపుమని యేసునామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9408585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.